హలో అండి. ఇవాల్టి మన రెసిపీ పాలపూరి. ఇది మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే ఒక స్పెషల్ స్వీట్ అండి. ఇది ఒక సూపర్ టేస్టీ ట్రెడిషనల్ స్వీట్. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా హెల్దీ, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది. పిల్లలకి తప్పకుండా చేసి పెట్టాల్సిన స్వీట్ అండి ఇది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పాలపూరి ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవాలనిపిస్తుంది. ముందుగా బౌల్లో గోధుమ పిండి వేసుకోండి. ఉప్పు, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మిక్సర్ జార్లో 2 స్పూన్ల గసగసాలు, జీడిపప్పు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, పాలు పోసుకొని మెత్తగా వెన్నెలా పేస్ట్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. చిక్కటి పాలు పోసుకోవాలి. ఇది కలుపుతూనే మరిగించుకోవాలి. ఈ రెసిపీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కపడడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సిమ్లోనే ఉంచి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మరో 15 నిమిషాలకి ఇలా చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు చక్కెర, యాలకుల పొడి వేసుకొని మరో 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పిండిని పల్చటి పూరీలా ఒత్తుకోవాలి. ఫోర్క్తో ఘాట్లు పెట్టుకుంటే పూరీలా పొంగదు. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసి 2 వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన పూరీలను ఈ పాల మిక్చర్లో ఓ 30 సెకండ్స్ ఉంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకో 30 సెకండ్స్కి సాఫ్ట్ అయిపోతాయి. వీటిపైన ఇంకాస్త పాల మిక్చర్ని పోసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. అంత బాగుంటుందండి ఈ పూరీలు. చాలా హెల్దీ అయినవి ఇవి. ఇలాంటివి చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు.